ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. ఈ యంగ్ హీరో చాలా ఈజీగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడని, వరుస హిట్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పుకుంటారు. అయితే హీరో కాకముందు రాజ్ తరుణ్ సినిమాలో ఎదుర్కొన్న కష్టాలు ఎదుర్కొన్నాడట. దాదాపు 15 రోజుల పాటు రోడ్లపైనే పడుకున్నాడట. కనీసం ఒక్క పూట కూడా తిండి లేని పరిస్థితి. సినిమాలో నటించడం కోసం రాజ్ తరుణ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. రాజ్ తరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక సినిమా ఆఫీస్ కు వెళ్ళాడు. అక్కడ కొత్త నటీనటుల కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. అయితే రాజ్ తరుణ్ ను హీరోయిన్ పక్కన డైలాగులు చెప్పడానికి పెట్టుకున్నారు. దాదాపు 200 మందిని చూశారు. కానీ అందులో ఏ ఒక్కరు కూడా సెలెక్ట్ అవ్వకపోవడం విచిత్రం. కానీ ఆ 200 మందికి హీరోగా తానే పక్కన ఉండి డైలాగులు చెప్పాడు రాజ్ తరుణ్. చివరికి అందులో ఏ ఒక్కరిని ఎంపిక చేయకపోవడంతో పాటు ఆ నెల జీతం కూడా ఇవ్వమని, సినిమా స్టార్ట్ అయ్యాక పిలుస్తామని చెప్పారు. అతను అసిస్టెంట్ గా చేరిన సినిమా ఆగిపోయింది. జీతం కూడా ఇవ్వలేదు. ఆ తరువాత తాను ఇంటి కిరాయి కట్టలేక ఇల్లు ఖాళీ చేసి 15 రోజుల పాటు రోడ్డు మీద పడుకున్నారు. 10 రోజులకు పైగా సరిగా తిండి లేదు. ఆ తరువాత సినిమా ప్రారంభమవుతుందని కబురు పెట్టడానికి వచ్చిన వ్యక్తి రోడ్డుపై పడుకున్న రాజ్ తరుణ్ ని చూసి షాక్ అయ్యాడు. అలాంటి పరిస్థితి నుంచి రాజ్ తరుణ్ ఈ రోజు హీరో స్థాయికి చేరుకున్నాడు అని రాజా రవీంద్ర కంటతడి పెట్టుకున్నాడు. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.